హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు మా అమ్మమ్మ స్టైల్లో ఒక రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మా డిష్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బీన్స్, పొటాటోస్ అండ్ ఆనియన్స్ కర్రీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. సో our first ingredient is cumin seeds, which is called జీలకర్ర. And second one is chopped potatoes. And the third most ingredient is chopped onions. So fourth ingredient is called, last but not the least, mirchi powder. So first let's take the pressure cooker and light the flame in sim mode. Now on the chilli. ఇప్పుడు ఫస్ట్ ఒక 6 టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువ ఆయిల్ పడుతుంది, బట్ నేను స్టార్టింగ్ లో ఎందుకు అంత ఆయిల్ అని 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు కూడా 3 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్రని తీసుకుని దూరగా వేయించాలి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మేము 1/2 kg ఆఫ్ బీన్స్ యూజ్ చేస్తాం కాబట్టి మినిమం 3 టేబుల్ స్పూన్స్ అందుకు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తాం. సో మీరు చూసుంటారు కదా, చూసినట్టయితే జీలకర్ర దూరగా వేగిపోయింది. దాని తర్వాత మనం ఇప్పుడు కట్ చేసిన 2 cups ఆఫ్ ఆలూని కుక్కర్లో వేసేసాము. కుక్కర్లో వేసి లైట్ గా ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందాము. అది వన్స్ అది ఫ్రై అయిపోయిన తర్వాత వీల్ యాడ్ ది అనదర్ ఇంగ్రీడియంట్. సో ఆలు వేగిన తర్వాత మనం ఇప్పుడు 2 cups ఆఫ్ చాప్డ్ ఆనియన్స్ ని కుక్కర్లో వేద్దాం. అది కూడా దూరగా వేయించాలి. దూరగా వేయించిన తర్వాత మనము నెక్స్ట్ ఐటమ్ ని యాడ్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము బీన్స్ ని కుక్కర్లో యాడ్ చేద్దాం. బీన్స్ కూడా యాడ్ చేశాక మనము బాగా స్టిర్ చేసి మొత్తం 3 ఐటమ్స్ ని మిక్స్ చేయాలి. ఒకసారి మనం 3 ఐటమ్స్ కి బాగా మిక్స్ చేయాలి. అండ్ ఫర్ సేఫ్టీ మెజర్స్ నేను ఇక్కడ లిడ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దట్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం 3 ఐటమ్స్ మంచిగా కుక్ అయిపోయాయి. సో ఎవ్రీ 2 minutes మనం ఇలా చేస్తుంటే మనకి ఎంత కుక్ అయింది అని తెలుస్తూ ఉంటుంది. అందుకే మీకు ఈ వీడియోలో 10 minutes చూపిస్తున్నాను ఎంత కుక్ అయింది. ఇంకా ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ స్పూన్తో యూజ్ చేయనండి. మోస్ట్లీ నాకు అది ఏమో ఇట్లా చేతితో ఇట్లా వేసేస్తాను. సో దట్ కరెక్ట్ అమౌంట్ పడుతుంది. టేబుల్ స్పూన్స్ అనేది నాకు అలవాటు లేదు. సో మీరు కూడా మీకు నచ్చినట్టు మిర్చి కూడా యాడ్ చేస్తాను. చాలా మంది ఎక్కువ కాలం తినే వాళ్ళు ఉంటారు, తక్కువ కాలం తినే వాళ్ళు ఉంటారు. బేసికల్లీ మా మిర్చి స్పెషల్ ఏంటి అంటే అది చూడడానికి చాలా రెడ్డిష్ ఉంటుంది తప్ప సూపర్ కారం ఏమి ఉండదు. సో మేము ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాగా ఉప్పు కారం కలిపేటట్టు కర్రీని మిక్స్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మనము ఫైనల్ గా లిడ్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మనం పచ్చికారం వేస్తాం కదా, అది పచ్చిగా స్మెల్ కాకుండా ఉండడానికి మనము లిడ్ పెట్టామంటే అది బాగా మిక్స్ అయ్యి మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ అవర్ కర్రీ ఇస్ రెడీ.